నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు సింహాచలంలో జరిగిన ఘటన అందరినీ మనసుల్ని కలిచివేస్తోంది. మృతుల కుటుంబాలకి అందరం సానుభూతి సంతాపం తెలియజేద్దాం. ఈ సందర్భంగా విషయం ఏంటంటే, విశాఖలో సింహాచలం అప్పన్న చందనోత్సవంలో అపశృతి, గోడ కూలి 7 చనిపోయారు, మహిళకు గాయాలు, మృతుల్లో 3 మహిళలు. కేజీహెచ్కి మృతదేహాలు తరలింపు. మృతులు దుర్గాస్వామి, వెంకట్రావు, మణికంఠ మొదలైన వాళ్ళు ఉన్నారు. చందనోత్సవం పనుల్లో భాగంగా గోడ నిర్మాణం నాసిరకంగా నిర్మించడం వల్లే గోడ కూలినట్లు భావిస్తున్న అధికారులు. సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి. సింహాచలం గోడ కూలి మృతి చెందడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని కూడా ఆయన అన్నారు. వారి కుటుంబాలకి ఆయన సానుభూతి తెలియజేస్తూ మెరుగైన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కూడా జగన్ డిమాండ్ చేశారు. సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి కూడా అన్నారు. అన్యాయంగా 7 చనిపోయారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ఇక విశ్వ హిందూ పరిషత్ కానీ వీళ్ళంతా కూడా మాట్లాడారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కొద్ది నెలల క్రితమే తిరుపతిలో తొక్కిసలాట్లో 8 మంది చనిపోయి ఆరుగురు చనిపోయినట్టున్నారు. అట్లాగే ఇప్పుడు 7 ఇక్కడ చనిపోయారు. ఏమిటి, ఓ పక్కేమో మేము హిందూ మతోద్ధారకులు అని చెప్పుకుంటున్నటువంటి కూటమి సర్కారులోని పెద్దలు ఇటువంటి వాటిని ఎట్లా మాట్లాడుతున్నారు. ఇంకో పక్కేమో పవన్ కళ్యాణ్ గారు అచ్చమైన హిందూ ఉద్ధారుడికి మళ్ళీ అప్పుడేమో లడ్డూ మీద అపచారం చేసి ఇప్పుడేమో హిందూ ముస్లిం అంటూ మాట్లాడుతున్న తీరు, పాకిస్తాన్పై ప్రేమ ఎక్కువైతే అక్కడికి వెళ్ళిపోండి అని అంటున్నారు. ఏమిటో అర్థం కావట్లేదు. అట్లాంటి మాటలు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారిలో ఎవరు పాకిస్తాన్కి ప్రేమగా ఉంటారు? ఎవరికి విదేశాలతో సంబంధాలు ఉన్నాయి? ఇదే ఆశ్చర్యంగా ఇట్లాంటివి మాట్లాడి రెచ్చగొట్టే ఓ పక్క అక్కడ పిఠాపురంలోనేమో దళితుల్ని బహిష్కరిస్తే దిక్కులేదు, అక్కడికి వెళ్ళి వారంతా హిందువులు కాదా, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి లేదా? అవన్నీ వదిలేసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతేనా అన్నది ఆంధ్రప్రదేశ్ నాకు తెలిసినంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ పాకిస్తాన్ మీద ప్రేమ చూపరు. ఆ మాటకు వస్తే విదేశాల మీద కూడా ప్రేమలు ఉండవు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాల్లో విదేశస్తులు ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మరి అట్లా ఆ పరిస్థితి గమనించకుండా ఆయన అట్లాగే మరొక ఏంటంటే, చివరికి డీజీపీగా పనిచేసిన, డీజీపీ స్థాయిలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి ఆయన సంస్కృతి, ఆయన కుటుంబ నేపథ్యం రీత్యా సంధ్యావందనం చేసుకోవడం ఇవ్వట్లేదట. ఎంతకంటే ఘోరం ఉంటుందండి. ఇది హిందూ మతానికి అపచారం కాదా? లడ్డూకి అపచారం చేసింది వారు కాదా? వీరొచ్చి ఇప్పుడు హిందువులకు అదని ఇదని చెప్తే జనం నమ్మాలా? ఎంత ధర్మం కాదనేదే నా బాధ తప్ప, వాళ్ళు ఏ మతం అన్నది ఎవరిష్టం వాళ్ళది. కానీ పనిగట్టుకుని ఎవరు ప్రేమిస్తారండి పాకిస్తాన్ని? ఎవరు ప్రేమిస్తారు? ఎందుకు ప్రేమిస్తారు? ఎవరు ప్రేమించడు? ప్రేమిస్తే విదేశాలతో సంబంధాలు ఉన్నవాళ్ళు ఎవరైనా చేయాల్సింది తప్ప అటువంటి ఎవ్వరూ చేయరు. కానీ దురదృష్టవశాత్తు పనిగట్టుకుని మాట్లాడటం ద్వారా ఏదో రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు ఇటువంటి సందర్భంలో దేశభక్తి ప్రేరేపించవలసిన చోట ఇలా మాట్లాడటం నాకైతే నచ్చలేదు. ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ సారీ. బట్ చెప్పాల్సిన మాట చెప్పాలి కాబట్టి ఓ పక్క యుద్ధానికి అవసరమైతే యుద్ధం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్న వేళ, ప్రత్యేకించి సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చినటువంటి మోడీ గారికి ఈ సందర్భంగా మనం అభినందనలు కూడా తెలపాల్సినటువంటి ఈ తరుణంలో కానీ ఇక్కడ కొంతమంది ఆయన శిష్యులు అనో లేకపోతే ఆయన మనుషులు అని చెప్పుకుంటూ ఈ రకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వాళ్లే ఈ రకంగా మాట్లాడుతున్న తీరు అంతగా బాగోలేదు.